సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మహాశివరాత్రి యూట్యూబ్ ప్రేక్షక మహాశివులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మరియు మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇందిరామిల్లకు మార్గదర్శకాలు రెడీ. తెలంగాణలో ఈ నెల 11 నుంచి ఇందిరామిల్ల పథకం అమలుకు కసరత్తు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికోసం కొత్త మార్గదర్శకాలు కూడా రూపొందించింది రేవంత్ రెడ్డి సర్కార్. అర్హులకు 4 దశల్లో ఇందిరామిల్ల సొమ్ము చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. అధికారుల పరిశీలన తర్వాత ఆధారంగా ఖాతాలో జమ చేయనుంది. నేరుగా ఇందిరామిల్ల లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకే డబ్బు అనేది వస్తుందని చెప్తుంది. ప్రభుత్వం స్థలం ఉన్నవారికి ఇంటి కోసం 5 లక్షల రాయితీ కూడా ఇవ్వనున్నది. స్థలం లేని వారికి కూడా భూమితో పాటు ఇంటి కోసం అంతే మొత్తం అంటే 5 లక్షలు ఇవ్వనున్నది. అయితే తొలి దశలో సొంత స్థలం ఉన్న వారితో పథకం ప్రారంభించాలని కూడా డిసైడ్ అయింది ప్రభుత్వం. ఈ నెల 11 భూమి ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు ఖాతాలో జమ చేయనుంది. గైడ్లైన్స్: ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక చేయనున్నారు. దీని ప్రకారం తెలంగాణలో ఏటా 4.50 లక్షల ఇళ్ల కోసం నిర్మాణం కోసం జరగనుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేయనున్నారు. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 4,16,500 ఇళ్ల కేటాయింపు చేయనున్నారు. ఇందులో మిగిలిన 33,500 ఇళ్లు రాష్ట్ర రిజర్వ్ కోటా కింద ఉంటాయి. లబ్ధిదారులకు ఇంటి కోసం 4 దశల్లో ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనున్నది. మొదట బేస్మెంట్ స్థాయిలో ₹1,00,000, మరో ₹1,00,000 పైకప్పు, ఆ తర్వాత 2 లక్షలు. నిర్మాణం పూర్తయ్యాక ₹1,00,000 చొప్పున 5 లక్షలు అనేది ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు ఇందిరామిల్లకు అర్హులుగా గుర్తించిన ప్రభుత్వం ఆహార భద్రతా కార్డు ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక అనేది చేయనున్నది. లబ్ధిదారుడికి సొంతంగా లేదా ప్రభుత్వం ఇచ్చిన స్థలమై ఉండాలి. గ్రామం లేదా పురపాలక పరిధిలో వారై ఉండాలి. గుడిసె, గడ్డితో పైకప్పు, మట్టి గోడలతో ఇల్లున్న అర్హులే. అద్దె ఇంట్లో ఉంటున్నా, వివాహమైన, ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నా, ఒంటరి సింగిల్ ఉమెన్, వితంతు, విడోవర్ మహిళల లబ్ధిదారులందరూ కూడా ప్రభుత్వం చెప్తుంది అర్హులే లబ్ధిదారులు. ఇందిరామిల్లకు ఈ మహిళ పేరు మీదనే మంజూరు చేయనున్నది. వితంతు మహిళలకు కూడా ఇంట్లో వితంతు మహిళలు ఉంటే ఆమె పేరిటే ఇల్లు ఇస్తారు. ప్రతి జిల్లాలో ఈ ఇన్ఛార్జు మంత్రిని సంప్రదించి జిల్లా కలెక్టర్ ఇంటిని మంజూరు చేస్తారు. గ్రామ వార్డు సభల్లో ఆమోదం పొందిన తర్వాతే లబ్ధిదారుల ఎంపిక చేయనున్నారు. లబ్ధిదారుల జాబితాను గ్రామ సభలో ప్రదర్శించి ఖరారు చేస్తారు. కలెక్టరేట్, గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ ఆధ్వర్యంలో అర్హుల ఎంపిక అనేది జరుగుతుంది. లబ్ధిదారుల జాబితాను గ్రామ వార్డు సభలో ప్రదర్శిస్తారు. 400 అడుగుల్లో ఇంటి నిర్మాణం, కిచెన్, బాత్రూమ్ ఉండాలి. సొంత జాగాలు బిలో పార్టీ. ఇక ఇందిరామిల్లను తొలి దశలో ప్రధానంగా సొంత జాగాలు బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి వాళ్లకు అందించనుంది. గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 70 జాగాల ల్యాండ్ ఉండాలని, అందులో 400 ఎస్ఎంటీ బెడ్రూమ్, హాల్, కిచెన్ ఉండేలా ఇందిరమ్మ ఇంటిని డిజైన్ చేసేలా ప్లాన్ రెడీ చేస్తుంది ప్రభుత్వం. అలాగే గతంలో ఇందిరమిల్లు, డబుల్ బెడ్రూమ్ తీసుకున్న వాళ్ళు వీరికి అనర్హులు. అధికారులు చెప్తున్నారు. సొంత జాగా ఉన్న వాళ్లకు 5 లక్షలు, ఒక్కొక్క దశలో 1.25 లక్షల చొప్పున నేరుగా లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నారు. ఇక ప్రజావాణి ఇందిరామిల్ల స్కీమ్కు మొత్తం 82 లక్షల అప్లికేషన్ రాగా గతంలో ఇందిరామిల్లు, డబుల్ బెడ్రూమ్ లబ్ధి పొందిన వారు 18 లక్షలు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి.